కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు సంక్షేమ పథకాలు అమలు పరుస్తూనే మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. దావోస్ సదస్సులో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు సాధించి పెట్టింది. భాగ్యనగరానికి తోడు మరో నగర ఏర్పాటుకు పునాది వేసింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కథం తొక్కింది. ఇందిరమ్మ శక్తి పేరుతో ఆడబిడ్డలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. కబ్జాదారుల ఆట కట్టించేందుకు, ప్రభుత్వ భూముల్ని రక్షించేందుకు, చెరువులకు జలకళ తీసుకొచ్చేందుకు హైడ్రాను తీసుకొచ్చింది. అణచివేసిన క్రీడా రంగాన్ని మెరుగుపరిచేందుకు క్రీడా పాలసీని తీసుకొచ్చింది. క్రీడా యూనివర్సిటీ, స్టేడియంల ఏర్పాటు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాపాడేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించింది. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన వర్గాల ప్రగతి కోసం బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. బంగారు తెలంగాణ సాధించేలా, భావితరాలు బాగుపడేలా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూనే 2 ఏళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించి ప్రజలు, ప్రముఖుల మన్ననలు పొందింది. దొరల పాలనకు దూరంగా ప్రజా పాలన ధ్యేయంగా పనిచేస్తోంది.